వర్ధ అతి తీవ్ర తుపాను చెన్నై సమీపంలో తీరాన్ని దాటింది. గంటకు 190 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, భారీ వర్షం చెన్నై సహా తమిళనాడులోని ఉత్తర కోస్తా జిల్లాలను వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు తమిళనాడులో 2 మరణించగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. చెన్నై నగరంలో ఈ అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలుల తీవ్రత ఉంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. చెన్నై సమీపంలో ఈ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో తీరాన్ని తాకిన వర్ధ అతి తీవ్ర తుపాను భీపత్యం సృష్టిస్తోంది. తుపాను తీరం దాటేందుకు 4 గంటలకు పైగా సమయం పట్టింది. దీని ప్రభావంతో చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి వరకు తుపాను తీవ్రత ఉంటుందని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గరిష్టంగా గంటకు 190 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు వందలాది వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లు కూలిపోయాయి. పెనుగాలులకు నిలిపి ఉంచిన కార్లు సైతం ఎగిరిపడ్డాయి. అనేక బహుళ అంతస్తుల భవనాల అద్దాలు విరిగిపడుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా చెన్నైలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కొన్ని చోట్ల వాహనాలపై వృక్షాలు పడ్డాయి. రహదారులపై చెట్లు కూలిన కారణంగా చెన్నైలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. అటు తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలోనూ తుపాను ప్రభావం భారీగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరించింది. అటు పుదుచ్చేరిలోనూ వర్ధ తీవ్ర ప్రభావం ఉంది. పుదుచ్చేరి రేవులో 8వ నంబరు హెచ్చరిక ఎగురవేశారు. ప్రజలు, పర్యాటకులు సముద్రం సమీపంలోకి వెళ్లడానికి అధికారులు నిరాకరిస్తున్నారు.